వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పులివెందులలో యూట్యూబర్పై దాడి వెనక ఏం జరిగింది? గతంలో కూడా చెప్పుకున్నాం మనం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంతో ఇష్టపడి ఒక యూట్యూబర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకున్నాడు. వైసీపీ కండవ మెడలో వేశాడు. పులివెందుల నియోజకవర్గాన్ని ఆ పిల్లవాడికి అప్పజెప్పాడు. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున మరి ప్రచార బాధ్యతలు, అంటే నియోజకవర్గాన్ని అప్పజెప్పాడంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించి ప్రచార బాధ్యతలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యతల్ని సుంకేసుల ఆదిశేషు అనేటువంటి ఒక యూట్యూబర్కి అప్పచెప్పాడు. గతంలో ఇతను కామెడీ స్క్రిప్ట్లు కూడా చేసేవాడు. ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాని మీద కొంతమంది యువకులతో కలిపి కామెడీ వీడియోలు చేస్తూ ఉండేవాడు. దానికి పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ కూడా ఉండేది. అయితే ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు కానీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సుంకేసుల ఆదిశేషు అనేటువంటి ఒక పిల్లవాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవటమే కాకుండా అతనికి పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి పాజిటివ్ కోణాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి బాధ్యతలు అతనికి అప్పచెప్పాడు. అతను ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున వీడియోలు చేయటం, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళటం, అక్కడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, మాట్లాడటం, కాస్త హడావిడిని క్రియేట్ చేయటం అనేది ఈ సుంకేసుల ఆదిశేషు అనేటువంటి ఈ యువకుడు చేశాడు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ ఓటమి చెందిన తర్వాత కూడా పులివెందుల నియోజకవర్గం నుంచి ఇతను వాయిస్ అయితే బలంగా వినపడతా ఉంది. అఫ్కోర్స్ అది అతను కామెడీగా మాట్లాడుతున్నాడా, సీరియస్గా మాట్లాడుతున్నాడా అనే అంశం పక్కన పెడితే అతనైతే వైసీపీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, పార్టీ విధి విధానాలను పెద్ద ఎత్తున రిప్రజెంట్ చేయడంలో సుంకేసుల ఆదిశేషు ముందున్నాడని చెప్పుకోవచ్చు. సో పబ్లిక్లో కూడా ఆ అబ్బాయి చేసినటువంటి వీడియోలు కానీ, అతను మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లు కానీ పబ్లిక్లో కూడా వెళ్తున్నాయి అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ సుంకేసుల ఆదిశేషు పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అయితే వైసీపీలోనే చాలామంది ఈ ఆదిశేషు మీద విపరీతమైనటువంటి జలసీతో ఉన్నటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఇతనికి ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేదు, కేవలం కామెడీ స్క్రిప్ట్లు మాత్రమే ఇతను యాక్ట్ చేసేవాడు. అందులో అవి యూట్యూబ్లో రిలీజ్ చేసేవాడు. దాని ద్వారా ఇతను ఫేసు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు, అందులో డౌట్ లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకన్నా ఎక్కువగా మీడియా ముందు ఎవరు మాట్లాడతారు, సోషల్ మీడియాలో ఎవరు ఎక్కువగా ప్రమోట్ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాలని పెద్ద ఎత్తున ఎవరు విమర్శ చేసి ఆ విమర్శలు జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళగలరు అనే దాని మీద ఐడెంటిఫై చేశాడు. సో గతంలో చూస్తే ఇన్ఫ్లుయెన్సర్లని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది. సరే, వాళ్ళతోటి మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో తెలియదు. వారికి వారి అవసరాలు తీర్చే విధంగా, వారికి లబ్ధి చేసే విధంగా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ చివరి కొన్ని నెలల పాటు వారికి సంబంధించి వారికి ఏదో కొంత బెనిఫిట్ కూడా చేసినట్టున్నారు. సాధారణంగా బెనిఫిట్ చేస్తేనే ఎవరైనా పార్టీలకి ప్రచారకర్తలుగా ఈ రోజుల్లో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది అనేది వాస్తవం. సో ఆ క్రమంలో భాగంగా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లని సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా తమ వైపుకి తిప్పుకుంది. సరే, ఏదన్నా మభ్యపెట్టారా, లేకపోతే వారిని ఆకర్షించారా, వారి అవసరాలు తీర్చారా అనేది సెకండరీ. వారందరినీ కూడా వైసీపీ తన వైపుకి తిప్పుకుంది. చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్లని, అది ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ. సో ప్రధానంగా ఈ 3 సామాజిక మాధ్యమాలకు సంబంధించి ఈ 3 యాప్లలో ఎక్కువగా ఉండే వాళ్ళందరినీ కూడా, వారి వ్యూవర్షిప్కి ఎక్కువగా ఉండేవారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది, తమకు అనుకూలంగా మలుచుకుంది. తమకు సంబంధించినటువంటి పథకాలను, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని, విధి విధానాలని, ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం ఇన్ఫ్లుయెన్సర్లు వాడుకున్నారు. ఆ క్రమంలో భాగంగానే సుంకేసుల ఆదిశేషును కూడా గత ఎన్నికలకు ముందు అతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరదీసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేరదీశారు, భారతీయ గారు చేరదీశారు, అతన్ని ప్రొటెక్ట్ కూడా చేశారు వాళ్ళు. అయితే మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ అబ్బాయి బాగా ప్రచారం చేశాడు పెద్ద ఎత్తున. సరే, ఇతని ప్రచారం కొంతమంది వైసీపీలో కూడా నచ్చట్లేదు. కాస్త ఇతను ప్రచారంలో కాస్త ఓవర్గా థింక్ చేస్తున్నాడని, ఓవర్గా మాట్లాడుతున్నాడని, జనాల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతా జగన్ గారి అభిమానుల్ని తన వైపుకే తిప్పుకునే విధంగా సో ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టుకొని రీల్స్ చేసుకొని అతను
మైలేజ్ చేసుకున్నాడని వైసీపీలో పులివెందులో ఉన్నటువంటి కొంతమంది ఇతని మీద ఈర్ష్యతో ఉన్నటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది ఇతనికి సపోర్ట్గా ఉండటాన్ని తగ్గించిన పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులుగా, అనునాయులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సోల్జర్స్గా ఉన్న వాళ్ళ తరపు నుంచి పెద్దగా ఈ అబ్బాయికి ఎన్నికల మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక సమయంలో మద్దతు లేదు. ఎందుకంటే ఇతను సాధారణ జనాల దగ్గరికి వెళ్ళి రీల్స్ చేస్తూ వాళ్ళతో మాట్లాడిస్తూ అవన్నీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి తనకు ఎక్కువ మైలేజ్ వస్తుంది అనేటువంటి ఈర్ష్య ద్వేషం సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనే ఉంటుంది. ఈ అబ్బాయి మీద కూడా అదే కలిగింది. అయితే ఉప ఎన్నిక పులివెందు జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓటం జరిగింది. ఆ ఓటంలో ఇతను కూడా పాత్ర ఉంది. ఇతను చేసినటువంటి హడావిడికి కూడా కాస్త ప్రజలు విసుగు చెందారనేటువంటిది కూడా స్థానికంగా వినపడినటువంటి మాట. సో ఇకపోతే సరే, రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడొచ్చు, కామెడీగా మాట్లాడొచ్చు, సీరియస్గా మాట్లాడొచ్చు, వారికి నచ్చినటువంటి విధి విధానాలు మాట్లాడొచ్చు. అసభ్యకరంగా లేనంతకాలం సమాజంలో పబ్లిక్ని ఒక పార్టీకి అనుకూలంగా మలిచేటువంటి క్రమంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. అయితే నిన్న ఈ అబ్బాయి మీద, ఆదిశేషు మీద పులివెందులోనే దాడి జరిగింది. అతని కారు అద్దాలు ధ్వంసం చేయటం, అతన్ని కొట్టడం, అతని చెయ్యి కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. అతను పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ప్రజాస్వామ్యంలో దాడులు అనేవి ఖచ్చితంగా తప్పు. ఈ అబ్బాయి ఏమో టీడీపీ స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు చెప్పాడు. పోలీసు కేసు కూడా ఈ అబ్బాయి పెట్టినట్టున్నాడు. మొత్తానికి తనకేదో రక్షణ కావాలని చెప్పేసి. అయితే ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే ఈ విధమైనటువంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళకి పెద్ద బాధ్యతలు అప్పచెప్పినప్పుడు, శత్రువుల మీదకి వారిని ఉసిగొలిపినప్పుడు వారి యొక్క ప్రాణాలకు సంబంధించిన రక్షణ కూడా పార్టీ అధినేతలు తీసుకోవాలి. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ ఆదిశేషు మీద దాడి జరిగిందని చెప్పేసి ఆయన ఏం మాట్లాడలేదు. భారతీరెడ్డి గారు కూడా మాట్లాడలేదు. స్థానికంగా ఉన్నటువంటి పులివెందులకు సంబంధించి అవినాష్ రెడ్డి గారు ఎక్కడ బహిరంగంగా ఇప్పటివరకు ఎవరో రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ అబ్బాయి పులివెందుల్లో చాలా కష్టపడి పనిచేశాడు. అందులోనే ఇతను ఒక యూట్యూబర్, పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ ఉన్నటువంటి యూట్యూబర్. సో రాజకీయ పార్టీలు ఈ వ్యూవర్షిప్ ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి సో అలాంటప్పుడు వీళ్ళకి కాస్త ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో రాజకీయ పార్టీలకి ఇన్ఫ్లుయెన్సర్ల యొక్క ప్రాధాన్యత చాలా అవసరము, చాలా ఎక్కువ ప్రాధాన్యత కూడా వారు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి వారి అజెండాని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఈ యూట్యూబర్లకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి అవసరాలు తీరుస్తారు. వారికి ఆర్థికంగా అన్ని విధాలు కూడా వారికి ఉపయోగపడతారు. ఇది ఫ్యాక్ట్. అన్ని రాజకీయ పార్టీల్లో చాలా వరకు ఇదే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ అబ్బాయి మీద దాడి జరిగిన తర్వాత వైసీపీకి చెందినటువంటి ఏ నాయకుడు కూడా పులివెందుల్లో ఇతనికి మద్దతుగా రానటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. పులివెందుల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతీయ గారు కానీ, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు కానీ, ఆ కుటుంబ సభ్యులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆయన పర్సనల్ పిఏ, రాజకీయ వ్యవహారాలు చూసే పిఏ రవి గారు కానీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇక్కడ ప్రధానంగా ప్రజాస్వామ్యంలో దాడులు చేయటం అయితే తప్పు. దాన్ని అయితే ఖచ్చితంగా అందరూ కూడా ఖండించాలి. సరే, ఒక యూట్యూబర్గా తన యొక్క వీడియోస్, తన రీల్స్ తాను చేసుకుంటూ పోతా ఉన్నాడు. తను నచ్చినటువంటి నాయకుడు, అభిమానించే నాయకుడు తనని చేరదీసి తనకు ఆర్థికంగా భరోసా ఇచ్చి అండగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలి అని అనుకునేటువంటి అతని విధానాన్ని ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. నిజంగా అతను ఏదన్నా అసభ్యకరంగానో లేకపోతే కులాల మధ్య, వర్గాల మధ్య, పార్టీల మధ్య ఒక చిచ్చుని రేకెత్తించే విధంగా పెద్ద ఎత్తున ఏదన్నా చేస్తూ ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు అతని మీద తీసుకోవచ్చు, అతని మీద కేసులు బనాయించవచ్చు, అతని మీద లీగల్గా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ అతని యొక్క పార్టీ అజెండాని అతను రిప్రజెంట్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో ఒక యూట్యూబర్ మీద దాడి చేయడం అయితే ఖచ్చితంగా తప్పు. దాన్ని ప్రజా సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. సో ఏ రాజకీయ పార్టీ చెందిన నాయకుడైనా ఖచ్చితంగా ఆ విధమైనటువంటి దాడులకి, దౌర్జన్యాలకి దిగినప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక యూట్యూబరు 10 మందికి తెలిసినటువంటి వ్యక్తి. ఇతను మాట్లాడితే కొన్ని లక్షల మంది చూస్తారు, కొన్ని లక్షల మందిని తన వైపుకి తిప్పుకోగలటువంటి వాక్చాతుర్యం కూడా అతనికి ఉంది. సరే, అతను వీడియోలు చూసే వాళ్ళందరూ అతనికి చెప్పిన వాళ్ళకేం ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. అలా అయితే మన పులివెందుల ఉప ఎన్నికల్లో 800 ఓట్లతో వైసీపీ డిపాజిట్ కూడా కోల్పోయేది పరిస్థితి ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే జస్ట్ పబ్లిక్ని ఆకర్షించేటువంటి ఒక యూట్యూబర్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధమైన వ్యక్తుల మీద బహిరంగంగా అంటే భౌతిక దాడులు చేయటాన్ని ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్సర్లను వాడుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీ అధినాయకత్వం కానీ వారి ప్రాణాలకు కూడా రక్షణ కల్పించేటువంటి ఒక బాధ్యతను ఖచ్చితంగా వారు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇంత జరిగిన తర్వాత పిల్లవాడి చెయ్యర కొట్టి, అతను దారుణంగా కొట్టి, అతను కారు అద్దాలు ధ్వంసం చేసిన తర్వాత అతనికి కనీసం పార్టీ
పార్టీ అధిష్టానం నుంచి మద్దతు రాకపోతే రేపొద్దున అతని ప్రాణాలకి కూడా హాని ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ పులివెందుల కడప జిల్లా అంటే కాస్త గతంలో ఒక ఫ్యాక్షన్ వాతావరణం అక్కడ పెద్ద ఎత్తున ఉంది. ఇప్పటికి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కడప జిల్లా పులివెందుల చెప్తే అక్కడ కాస్త గొడవలు ఫ్యాక్షన్ వాతావరణం ఎక్కువ అనేటువంటి అభిప్రాయం కూడా చాలా వరకు ప్రజల్లో ఉంది. అంటే చాలా వరకు తగ్గింది అనుకోండి, కానీ ఎంతో కొంత మేరకు ఆ అభిప్రాయం అయితే ఉంది. కాబట్టి ఈ యూట్యూబర్ని ఈ విధంగా దారుణంగా కొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇతని యొక్క రక్షణ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తమ అవసరాలకు వాడుకొని వదిలేయకుండా తమ కోసం నిలబడి పోరాటం చేసి బలంగా ఉన్నటువంటి చిన్న పిల్లల్ని ఒక రకంగా చెప్పాలంటే అమాయకుల్ని, అభం శుభం తెలియని వాళ్ళు అంటాం. సో ఆ విధమైనటువంటి వ్యక్తుల్ని, ఈ విధమైనటువంటి వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే వైకాపా అధిష్టానానికి ఉంది. ఇలాంటి వ్యక్తుల మీద, ఎందుకంటే యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, మీడియా వ్యక్తుల మీద ఎవరైనా కెమెరా ముందు తమ యొక్క అభిప్రాయాలను పంచుకొని గౌరవంగా పంచుకునే వారి మీద దాడులు అయితే తప్పు, భౌతిక దాడులు అయితే తప్పు. ఆ విధమైనటువంటి భౌతిక దాడులు చేసినటువంటి వారి మీద ప్రభుత్వం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.